బ్రేక్ఫాస్ట్ చేసాం, దాని తర్వాత మల్లారెడ్డి సార్తో కాలేజ్ టూర్ అంతా చూసాం, లంచ్ కూడా చేసాము. సార్ అంటే ఇప్పుడు బయట వస్తున్న వార్తల కన్నా ఇప్పుడు నేను ప్రధానంగా నా కళ్ళతో కాలేజ్ మొత్తం చూసాను. అసలు ఫుడ్ ఎలా పెడుతున్నారు, ఎలా కుకింగ్ చేస్తున్నారు, మీ కిచెన్ కూడా మొత్తం చూసాను. ప్రతిదీ హైజీనిక్గా ఉంది. అంటే ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడా పిల్లలు ఎందుకు రెబెల్ అవుతారు? పిల్లలు రెబల్ ఏం లేదమ్మా. అప్పుడప్పుడు ఏదన్నా ప్రాబ్లం రావచ్చు, తప్పు లేదు. ఏదన్నా పురుగు పడవచ్చు, తప్పు లేదు. ఇంత పెద్ద 10,000 మందికి రోజు వంటలు జరుగుతాయి, టిఫిన్లు జరుగుతాయి, భోజనాలు జరుగుతాయి, డిన్నర్ జరుగుతుంది, బ్రేక్ఫాస్ట్ నడుస్తుంది, రకరకాలు ఉంటారు. ఏదన్నా తప్పిదారి జరిగితే జరిగిండొచ్చు, కానీ దాన్ని ఇష్యూ పెద్దగా అవుతుంది, కావాలని డ్యామేజ్ చేస్తారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి కనిపించలే. మా ప్రభుత్వం పోయినాకనే ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. అది బాధ అనిపిస్తుంది. మేము కాలేజీ పెట్టింది ఏదో పొలిటికల్గా కాదు, మాకు ఏదో పొలిటికల్లో ఉండాలి, పొలిటికల్ లబ్ధి పొందాలి అని కాదు. మేము 25 ఏళ్ళ సంధి కాలేజీలు బ్రహ్మాండంగా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకే 2021 నుంచే మేము కాలేజీలు పెట్టాము. ఈరోజు ఎందుకు పెట్టాం? అమ్మాయిలకు ఎక్కడ కూడా తెలంగాణలో హైదరాబాద్లో మంచి హాస్టల్ ఫెసిలిటీతో ఉన్న కాలేజీ లేదు. ఉన్నాయి, నారాయణమ్మ ఉన్నది, ఇంకేదో ఎంజీఐటి ఉన్నది, జేబీఐటి ఉన్నది, 1, 2, 3 కాలేజీలు ఉన్నాయి. అందులో ఎంత స్ట్రెంత్? 200, 300, 500 చదువుకోగలుగుతారు. కానీ ఇట్లా 10,000 మందికి మొత్తం తెలంగాణలో రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చే మిడిల్ క్లాస్ అమ్మాయిలకు, ఒక ఆయ బిడ్డ, అటెండర్ బిడ్డ, డ్రైవర్ బిడ్డ, ఇట్లా మామూలు వాళ్ళందరి పిల్లలకు, ఇక్కడ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళకు, స్కాలర్షిప్ మీద వచ్చిన వాళ్ళకు, వాళ్ళకి మంచి ఇంజనీరింగ్ చదువు చెప్తూ, వాళ్ళకి మంచి మల్టీనేషనల్ కంపెనీలలో జాబులు ఇప్పిస్తూ, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చు, హాస్టల్లో మంచి భోజనం పెడుతూ, వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇచ్చి, మంచి జిమ్ పెడుతూ, వాళ్ళకి గ్రౌండ్స్ ఇవన్నీ కానీ, స్పోర్ట్స్ కానీ ఇవన్నీ మంచి పీటీ టీచర్లను పెట్టి అన్ని అకాడమిక్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నది ఏకైక సంస్థ మల్లారెడ్డి గ్రూప్. ఎందుకంటే ఇంత పెద్ద గ్రూపు 24 ఏళ్ళ సంది అంత అమ్మాయిలకు స్పెషల్గా ఇండియాలో ఒకటే ఒక మనిషి మల్లారెడ్డి. మెడికల్ కాలేజ్ ఫర్ గర్ల్స్ పెట్టింది, గర్ల్స్ కోసం చదువు చెప్పేది మల్లారెడ్డి ఒక్కడే. మెడికల్ ఫర్ గర్ల్స్, డెంటల్ ఫర్ గర్ల్స్, మేనేజ్మెంట్ ఫర్ గర్ల్స్, ఇంజనీరింగ్ ఫర్ గర్ల్స్, ఇట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్ గర్ల్స్ కోసం సపరేట్గా పెట్టి, వాళ్ళకు సపరేట్గా పర్మిషన్ పెట్టి, సపరేట్ హాస్టల్స్ పెట్టి గర్ల్స్ కోసం చదివిస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మల్లారెడ్డి. ఈరోజు ఆయన మీద ఎవరో రకరకాల అబాండాలు వేస్తే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. పిల్లలు, అమ్మాయిలు వాళ్ళు 10th ఇంటర్మీడియట్ దాకా 90%తో పాస్ అవుతున్నారు. వాళ్ళకి బయటకు వచ్చినాక మెడికల్ కానీ, డెంటల్ కానీ, హెల్త్ సైన్స్ కానీ, అగ్రికల్చర్ కోర్సులు కానీ, కంప్యూటర్ సైన్స్ కోర్సులు కానీ ఇవన్నీ ఎవరితాన, అన్నీ ఒక్కరితాన లేవు. అవన్నీ కూడా మల్లారెడ్డి దగ్గరనే ఉన్నాయి. 150 కోర్సులు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఉన్న కోర్సులన్నీ ఉన్నాయంటే ఇవాళ మల్లారెడ్డి దగ్గరనే ఉన్నాయి, అన్ని రకాల కోర్సులు. అట్లా అందరికి అందియాలి. మన తెలంగాణ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, గొప్పలు కావాలి. ప్రపంచంలో ఏ దేశం పోయినా, ఎక్కడ పోయినా మన పిల్లలే ఉండాలని ఆ తపన, ఆలోచనతోటి, ఆ దృష్టితోటి వాళ్ళకి మంచిగా యోగా కానీ, జిమ్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ తోటి, మంచి ఫుడ్ తోటి. ఇప్పుడు నీ కళ్ళతోనే చూసినావు, పొద్దటి సంది న్యాయంబడి ఉన్నావు. మాకు వాళ్ళు వీళ్ళు చెప్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కష్టపడే నేచర్, పిల్లలకు మంచి విద్యను అందించే మేము మనుషులం. మేము మంచి ఫ్యాకల్టీ కానీ, మంచి టీం కానీ, మంచి అకాడమిక్ కానీ, మంచి ఫెసిలిటీస్ తోటి మేము కాలేజీని నడిపిస్తున్నాము. దాని మీద బురద తలితే అది పిల్లలకు నష్టమవుతుంది, సంస్థకు నష్టమవుతుంది. కానీ అది మంచి పద్ధతి కాదని మీకు చూపించినాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ రోజంతా మేము చాలా చూసాం, కాలేజ్ విన్నదానికన్నా వాస్తవానికి చూసింది చాలా డిఫరెంట్ అని కూడా తెలిసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.